నంద్యాలలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఆర్డీఓ విశ్వనాథ్ మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్న ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వివేకానందుడి విగ్రహానికి మాలార్పణ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, భారతదేశ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వక్తలు స్వామి వివేకానందుడి జీవిత విశేషాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో వివేకానందుడు చాలా మొదటిగా ఉంటారు. స్వామి వివేకానంద ముఖ్యంగా యువత మేలుకో అంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆధ్యాత్మిక శక్తి వీటన్నిటిపైన ఎక్కువగా ప్రబోధనలు చేశారు. మరీ ముఖ్యంగా యువత మేలుకో అని చెప్పి ఎన్నో యువతకు పనికొచ్చేటువంటి స్లోగన్స్ లాగా చెప్పి యువతని సన్మార్గంలో పయనించేలాగా చేసి భారతదేశంలో ఎంతో మంది యువత ఎదుగుదలకు, గొప్ప గొప్ప వ్యక్తుల ఎదుగుదలకు కూడా వివేకానంద బోధనలు అనేవి కారణమైనవి. మరీ ముఖ్యంగా మందలో ఉండకు వందలో ఒకరిగా ఉండని కానీ, లేదా సముద్రంలో కెరటం అనేది ఎగురుతున్నందుకు కాదు, పడినా ఎగిరి నిలుస్తున్నందుకు అని చెప్పి ఎన్నో ఉపదేశాలు ఇస్తూ అందరి యొక్క యువత యొక్క ఆలోచనలో పాజిటివ్ దృక్పథాన్ని నింపి ముందుకు నడిపేలాగా చాలా ప్రబోధనలు చేసి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా అతని బోధనల వల్ల ఎంతో యువత మరియు ప్రపంచం అంతా కూడా బోధనల వల్ల చాలా ఉత్తేజమైంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మికత ద్వారా సేవాభావం కానీ, ఆధ్యాత్మికత ద్వారా మనిషి మనుగడ, మనిషి యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుని యొక్క బోధనలు మనకి ఎంతో ఆచరణీయం. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్క యువత కానీ, ప్రపంచ యువత కూడా ఈ రోజు కూడా ఆశిస్తున్నారంటే చాలా గొప్పదని తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు కూడా వివేకానంద బోధనల్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కాన్సెప్ట్ని ఈ రోజు నుంచి ముందుకు తీసుకెళ్లి మన నంద్యాలని రాబోయే 3 నెలల్లో స్వచ్ఛ నంద్యాలలాగా చేయడానికి కూడా పూనుకోవడం హర్షించదగ్గ విషయం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మరీ ముఖ్యంగా బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేయడం కానీ, అలాగే చెత్తను కూడా ఇంటింటికి చెత్త సేకరణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి చెత్తని ఖచ్చితంగా డబ్బాలోనే వేసేలాగా, తడి చెత్త పొడి చెత్త వేరుగా వేసేలాగా ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తే మన స్వచ్ఛ నంద్యాల కూడా మనకు సహకారం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వివేకానందుని జయంతి ఉత్సవాలు నంద్యాలలో విగ్రహం పెట్టిన దాత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నిజంగా స్ఫూర్తిదాయకం. వివేకానంద యొక్క ఆలోచనలు మనం భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అందించాల్సి ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి కమిషనర్ వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఒక స్వచ్ఛత ర్యాలీని నిర్వహిస్తూ వివేకానంద విగ్రహానికి పూలమార్పణ చేయడం జరిగింది. దీనికి ఆర్డీఓ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా గణేష్ నిమజ్జన సమితి అధ్యక్షుడైనటువంటి గంగిశెట్టి విజయ్ కుమార్ గారు, గణేష్ నిమజ్జన సమితి సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం వివేకానంద ఆశయం భారతదేశం అప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రత్యేకించి యువత మంచిగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆదర్శంతో వారు మనకి మంచి బోధనలు చేయటం జరిగింది. ఈరోజు నంద్యాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ముల్లన్న గారు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరము
తలసీమ చిన్నారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ సార్ గారు అయితేనేమి మరియు రక్తదాతలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ తలసీమ చిన్నారుల కోసం మీరు ఇచ్చిన ఈ రక్తం వారి ప్రాణాలని నిలబెట్టడానికి ముందుకు సాగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మాకు సహకరిస్తున్న మురళన్న గారికి, ఉసిరివల్లన్న గారికి, ప్రింట్ మీడియాకి, ఆర్డీఓ సార్ గారికి, కమిషనర్ సార్ గారికి, రక్తదాతలకు, యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.